హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ దమ్ బెండి ఫ్రై. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. రైస్, చపాతీ ఎనీ కాంబినేషన్లో తీసుకోవచ్చు ఈ ఫ్రైని. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఈ విధంగా నేను బెండకాయలని తీసుకున్నాను. చిన్న చిన్న బెండకాయలు దొరికినట్లయితే అటు ఇటు కట్ చేసేసి డైరెక్ట్‌గా వాడేసుకోవచ్చు. పెద్ద బెండకాయలు అయితే ఇలా 2 పీసెస్‌గా మాత్రమే కట్ చేయండి. ఇది పొడవుగా ఉంటేనే బావుంటాయి. ఇప్పుడు ఈ బెండకాయల్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాము. అలాగే ఒక 1 స్పూన్ కారం పొడి, ఒక 1 స్పూన్ జీరా పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఈ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది నార్త్ ఇండియన్ డిష్ కాబట్టి వాళ్ళు ఎక్కువ చాట్ మసాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోద్దాము. ఇప్పుడు ఒక్కసారి స్పైసెస్ అన్ని బెండకాయలకి ఇలా బైండింగ్లా కోటింగ్ చేద్దాము. ఇప్పుడు సన్నగా తరిగిన నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్పైస్ అనేది మీ ఇష్టం. ఇవి వేసేసి అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ పీసెస్ కూడా వేసేసి ఇప్పుడు ఈ కర్రీకి స్పెషల్గా ఒక 1 కప్ కర్డ్. ఇప్పుడు ఈ కర్డ్ వేసేసి చేత్తో దీన్ని బాగా కలిపి పెట్టుకుందాము. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు ఉంచేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బెండి మిశ్రమాన్ని మొత్తం ఈ ప్యాన్లో మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకొని జస్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఒకసారి చూడండి ఎంత క్రీమీగా భలే రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలిపి జస్ట్ మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం సిమ్లో. చూడండి మనకి బెండకాయ కూడా కుక్ అయిపోయింది. మంచి గ్రేవీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మరో కప్పు కర్డ్ యాడ్ చేసుకొని గ్రేవీగా కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ రైస్లోకి అయితే. నేను ఫ్రై అన్నాను కాబట్టి ఈ పప్పు కాంబినేషన్, సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది రైస్లోకి. తప్పకుండా డిఫరెంట్గా తినాలి అనుకుంటే ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.